దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పౌలు చేసిన 4 ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. పౌలు ఏమంటాడంటే, దేవుడు వాగ్దానం చేసిన దానిని ప్రకటించుటయే ప్రార్థన. ప్రేయర్ ఈజ్ యాక్టివేటింగ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ అని అంటాడనమాట. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే మనకి వాగ్దానం చేశాడో దాన్ని మన హృదయంలో విశ్వసించి నోటితో పలకాలి, ప్రకటించడం అన్నమాట. సో దట్స్ వై స్టాప్ బెగ్గింగ్, స్టార్ట్ డిక్లేరింగ్ అని అంటాడనమాట ఒక దైవజనుడు. స్టాప్ బెగ్గింగ్ అండ్ స్టార్ట్ డిక్లేరింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రామిస్డ్. ఓకేనా? బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయండి. ఒకటొకటి ఇప్పుడు మనం చూద్దాము. 3 ఎఫెసీ లేఖ నుంచి, 1 కొలొస్సీ లేఖ నుంచి చూద్దామండి. మొదటిది పౌలు చేసిన మొదటి ప్రార్థన ఎఫెసీ 1:17-18 వచనాల్లో ఉంటుందండి. నేను మీకు సింప్లిఫై చేసి చెప్తాను. ఏం చెప్తున్నాడంటే, నేను మీ కొరకు దేవునికి కృతజ్ఞత చెప్పుచు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలో మీ గురించి నేను ఏమి అడుగుతున్నాను దేవుణ్ణి అంటే, మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలని, అలాగే వెలుగుని, యేసుక్రీస్తు వెలుగుని చూచినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మీ మనోనేత్రములను తెరుచునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆల్రెడీ కీర్తన 119:18 దావీదు అంటాడు, ప్రభువా ధర్మశాస్త్రం నందలి నీ అద్భుత విషయములను గ్రహించుటకు గాను నా మనోనేత్రములు తెరువు. ఈ నేత్రములతో, ఇది మట్టి శరీరం కాబట్టి మట్టి లోకాన్నే చూపిస్తాడండి సాతాను. వాళ్ళ ఇల్లు చూడు, లేకపోతే ఆమె చూడు, అది చూడు, ఇది చూడు, ఇది తిను, కిందవే వెతుకుతూ ఉంటాయన్నమాట. కానీ పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మన ఆత్మని గర్భం ధరించి కంటాడండి. దాన్నే తిరిగి జన్మించుట అంటారు. అప్పుడు ఆత్మ బ్యాప్టిజం అన్నమాట, పరిశుద్ధ ఆత్మ బ్యాప్టిజం. అప్పుడు ఆ పుట్టిన బిడ్డ, అంటే మన ఆత్మ పుట్టినప్పుడు మనకి ఆకలిస్తుంది. పుట్టిన బిడ్డ కన్నులు తెరుస్తాడు కదా, ఏడుస్తాడు, చెవులతో వింటాడు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఒక తల్లి బిడ్డకి పాలిచ్చినట్లుగా ఈ వాక్యంతో మనకి పాలిస్తాడనమాట. అది పౌలు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఆత్మలో జన్మించాలి. దేవుడు మీకు ఆత్మని ప్రసాదించాలి. ఆ ఆత్మ మీ మనోనేత్రములను తెరిచి బైబిల్ గ్రంథంలో మీరు యేసు ప్రభు దేవుని యొక్క వెలుగుని చూడాలి. దేవుడు అంటే వెలుగు అన్నమాట. ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి కదండి, చూడాలన్నమాట. పరలోకమందున్న మా తండ్రి అంటే ఎవరు పరలోకంలో ఉంది? పాత నిబంధనలు వాళ్ళు యజమానుడా, అడునాయి అని పిలుస్తారు. రాసేటప్పుడు యావే అని రాసినా కూడా. కానీ యేసు ప్రభు ఏం చెప్తారంటే, ఆయన మీ నాన్న, మీ తండ్రి. కాబట్టి తండ్రిదంతా మనదే కదండి. ఇప్పుడు మనకున్నదంతా మన పిల్లలకే. మీరు పుత్రులు కనుక వారసులు అంటారు. పుట్టిన పిల్లలు, మన పిల్లలు మనకేదైతే ఉందో అన్నింటికీ వారసులు పుట్టడంతోనే అన్నమాట. రోమా 8లో కూడా 15 నుంచి రాస్తాడు, మీరు పుత్రులు కనుక వారసులు, క్రీస్తు తోడి వారసులు. క్రీస్తు శ్రమల్లో మీరు పాలు పంచుకుంటే ఆయన యొక్క మహిమలో కూడా మీరు పాలు పంచుకుంటారు. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో అండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి మరి విందు చేస్తాడు సంతోషంగా. మనందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరలోకంలో విందు జరుగుతుంది. దేవుని దగ్గర రావడం అనంటే దేవుని వాక్యం, దేవుడే వాక్యం. వాక్యం దగ్గరికి రావాలి, ఆ వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ఇక్కడ హృదయంలో దాచుకోవాలి, దాన్ని పాటించాలన్నమాట. అప్పుడు విందు చేస్తూ ఉంటే పెద్ద కొడుకు వస్తాడు, చిన్న కొడుకు వచ్చాడు అని విందు చేస్తుంటే తండ్రి
పెద్ద కొడుకు పొలం నుంచి వస్తాడు, పని వాళ్ళని అడుగుతాడు, ఏంటి ఈ విందు అని అంటే, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకే మీ నాన్న విందు చేస్తున్నాడు. కోపంగా ఇంకా బయటే ఉంటాడు. పని వాళ్ళు వెళ్ళి చెప్తారనుకుంటా, ఏదో పెద్ద బాబు బయటనే ఉన్నాడు రానంటున్నాడు. అప్పుడు తండ్రి వెళ్ళి బ్రతిమలాడతాడు, లోపలికి రాయి, మీ తమ్ముడు వచ్చాడనంటే, వాడి కోసం విందు చేస్తావు, ధనమంతా వేషలతో పాడు చేసి వస్తే నా కోసం ఎప్పుడైనా ఒక గొర్రెపిల్లి ఇచ్చావా నువ్వు నా ఫ్రెండ్స్తో విందు చేసుకోవడానికి? అప్పుడు ఏమంటాడు తండ్రి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు కదా నాన్న, నాదంతా నీదే కదా, మొత్తం నీదే, నాది ఏదైతే ఉందో అదంతా నీదే, ఒక్క గొర్రెపిల్ల ఇవ్వడం ఏంటి నీకు? మొత్తానికి నువ్వు వారసుడు, పెద్ద కొడుకు ఇంకా 2 అంతలు జ్యేష్ఠత్వపు హక్కులు ఉంటాయన్నమాట, ఫస్ట్ బోర్న్ రైట్స్. పరలోక తండ్రి అంతా మనదే. కాబట్టి మనము ఇంటి ముందు నిలబడి భిక్షగాళ్ళలాగా భిక్షం అడుక్కోకూడదు అంటారు ఒక దైవజనుడు అనమాట. ఇది పౌలు చెప్పిన దాన్ని బట్టి మనము వారసులు, క్రీస్తుతోడి వారసులు. క్రీస్తు ఎట్లా దేవుని చిత్తం చేశాడో మనం కూడా మన తండ్రి చిత్తం చేయడానికి లోకానికి పంపబడ్డాం, రాయబారులుగా, క్రీస్తు రాయబారులుగా. కనుక మీరు అన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చండి. మీరు ఇలా ప్రకటించండి, నేను దేవుని చేతిలో తేజోవంతమైన కిరీటంగా ఉంటాను, నా దేవునికి అమూల్యమైన బిడ్డ, ఆయన నా పేరు తన అరచేతిలో రాసుకున్నాడు, నన్ను తన గుండెల మీద పెట్టుకొని ఆయన నడిపిస్తాడు, నేను క్రీస్తు రాయబారిని, మేము వీఆర్ రాయల్ ప్రీస్టుడ్, హోలీ నేషన్, వీఆర్ గాడ్స్ ఓన్ పీపుల్, వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద మైటీ డీడ్స్ ఆఫ్ ద లార్డ్. 1 పేతురు 2:9 పేతురు రాస్తాడనమాట. మనము పరలోక తండ్రి యొక్క రాజరికపు యాజకులం అన్నమాట, పరిశుద్ధ ప్రజలు. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడ్డాం. మనం చెప్పుకోవాలి, ఎప్పుడన్నా సాతాను పాపి అంటే, కాదు నేను యేసు రక్తంలో కడగబడ్డాను, యేసు రక్తంలో కొనబడ్డాను, యేసు రక్తం ద్వారా నీతిమంతురాలుగా నేను చేయబడ్డాను, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. చెప్పుకోవాలి, నేను చెప్పుకుంటాను, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని మనం చెప్పుకోవాలన్నమాట. 2 కొరింథీ 5:21 అక్కడ పౌలు రాస్తాడనమాట. ఇవన్నీ ఇన్ని మర్మాలు చూడండి దేవుడు పౌలుకి బయలుపరిచాడు. ఎందుకంటే దేవునితో ఆయన టైం గడిపాడనమాట. ఏ పాపం ఎరుగని ఆ క్రీస్తు మీద దేవుడు, పరిశుద్ధుడైన క్రీస్తు మీద మన పాపం వేసి ఆయన నీతిని మనకిచ్చి మనము ఆయన పరలోక తండ్రి నీతిగా రూపొందాలి అని. సో యేసు ప్రభు ఏ నీతి వస్త్రాన్ని ధరించాడో దేవుని కుమారుడుగా, యేసు ప్రభు శిలువ చెంత ఆ నీతి వస్త్రం మనకిచ్చి మన పాపం ఆయన మీద తండ్రి దేవుడు వేశారు. కాబట్టి ఇప్పుడు మన నీతి పరలోక తండ్రి నుంచి వస్తుంది క్రీస్తు ద్వారా. ఇది మనం ఒప్పుకుంటూ ప్రకటిస్తూ ఉండాలన్నమాట. ఫిలిప్పీ 4:13 చెప్పండి మీరు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కొలొస్సీ 1:7. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. మీరు ప్రకటించండి, హృదయంలో విశ్వసించాలి. అంటే అది హృదయంలో రాయబడాలన్నమాట. ప్రకటించాలి. వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ దిస్ హౌస్, ఇన్ మై హౌస్, మై హౌస్ షెల్ బి కాల్డ్ హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ ఆఫ్ ఏంజిల్స్, హౌస్ ఆఫ్ జీసస్, హౌస్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, హౌస్ ఆఫ్ ఇంటర్సెషన్. ఐఎమ్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. చెప్పుకోవాలి, ఐఎమ్ ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు యొక్క వధువుని. యెషయా 54:5 నేను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. ఇంకా మాకు అప్పులు ఉన్నాయి, మాకు ఉద్యోగం కావాలి చెప్తా ఉంటారనమాట. ఫిలిప్పీ 4:19 పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు నందలి తన ఐశ్వర్యం చొప్పున నా దేవుడు మీ అవసరాలు తీర్చుదురుగాక. మీరు దాన్ని నోటితో పలకాలి, రాసుకోవాలి, హృదయంలో కూడా అది రాయబడాలన్నమాట. అందుకే రోమా 10:10 పౌలు ఏమంటాడంటే, మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడంటే మీరు హృదయంలో అది లిఖించబడాలన్నమాట. అప్పుడు నోటితో ఒప్పుకోవాలి, ఒప్పుకొని దాన్ని మీరు పొందుతారు. అన్నీ కూడా మీరు రాజరికపు గురుకులం. యేసుక్రీస్తు ఎలా ఈ లోకానికి పంపబడ్డాడో 2 కొరింథీ 5:20 పౌలు చెప్తాడు. యేసుక్రీస్తు రాయబారులుగా
మేము మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము, క్రీస్తుతో సమాధాన పడండి, ఆయన రక్తంలో కడుక్కోండి, ఆయన సన్నిధిలో మీ పాపాలను ఒప్పుకొనండి. రాయబారులు సొంతగా మాట్లాడరండి, దేవుని రాయబారి, క్రీస్తు రాయబారి అంటే క్రీస్తు అధికారంతో, ఏ అధికారంతో మనల్ని పంపించాడో ఆ అధికారంతోనే మాట్లాడతారు, వాళ్ళ సొంత అధికారం కాదు. పేతురు తన సొంత అధికారంతో మాట్లాడలేదు. కుంటి ఆయనను చూసినప్పుడు యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచినాడు, యేసుక్రీస్తు రాయబారిగా మాట్లాడుతున్నాడు. రాయబారిగా పంపబడిన వాళ్ళు అమెరికా రాయబారి అనుకోండి, అంబాసిడర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్, హీ స్పీక్స్ విత్ ద అథారిటీ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. పాపు గారి దూతగా పంపబడ్డారంటే ఆ అధికారంతో ఈయన మాట్లాడుతున్నాడు, తన సొంత అధికారం కాదు. సో వీఆర్ ఆల్ అంబాసిడర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఏది మాట్లాడాడో ఆయన రాయబారిగా మనం ప్రకటించాలన్నమాట. ఇదిగో పౌలు చెప్తాడు చూడండి, ఎలిమాస్ అనే మాంత్రికునితో దేవుని హస్తం నీ మీద పడుతుంది, నువ్వు గుడ్డివాడవైపోదుగాక, వెంటనే గుడ్డివాడైపోతాడనమాట. మళ్ళా తబితతో మరణించిన ఆమెతో పేతురు అంటాడు, తబిత లెమ్ము అంటాడు, అంటే యేసుక్రీస్తు రాయబారిగా అన్నమాట. అప్పుడు ఆమె మరణించిన ఆమె జీవంతో లేచి కూర్చుంటుంది. సో we should all remember that we are sent from heaven with a purpose and as ambassadors of Lord Jesus Christ. I am an ambassador of Lord Jesus Christ. It's not me talking, నేను మాట్లాడితే ఏం కాదు, but it is Christ who is speaking through me, Christ who lives in me. కొలొస్సీ 1:7 మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, ఆ క్రీస్తే నా ద్వారా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడే మాటలు నావి కాదు. యేసు ప్రభు చెప్తారు మత్తయి 10:20 మీరు మాట్లాడే మాటలు మీవి కాదు, తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడతాడు. మనలో తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, వీళ్ళందరూ ముగ్గురు మన ద్వారా క్రియ జరిపిస్తారన్నమాట. కనుక మీరు ఇవి వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయండి. అమ్మా నాకు ఉద్యోగం రాలేదు ప్రార్థన చేయండి అంటారు, మీరే ప్రార్థన చేసుకోవచ్చమ్మా. ఆదికాండం 22:14 అబ్రహాం అంటాడు, కొడుకు అడుగుతాడు, బలి గొర్రె పిల్ల ఏది నాన్న అంటే దేవుడు సమకూరుస్తాడులే, యావే హీరే హీబ్రూ భాషలో సమకూరుస్తాడులే అంటాడు. మరి కొండ మీద దేవుడు సమకూర్చాడు కదండి గొర్రె పొట్టేల్ని. అలాగే మీరు కూడా చెప్పాలి. అసలు ఇంకా ఎలా అంటే ఇంకొక ప్రార్థన నేర్పిస్తాను నేను రేపు. దేవునికి ముందే వందనాలు చెప్పాలన్నమాట. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు ప్రభా, అప్పుడు నాకు మీరు ఇచ్చిన దాంట్లో 10% మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడతాను అని దేవునికి కూడా వాగ్దానం చేయాలి. అలా మనం ప్రార్థించాలన్నమాట. జాబ్ కావాలి, లేకపోతే ఆరోగ్యం కావాలి, మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. యెషయా 53 అంతా చదువుకోండి. అలాగే మత్తయి 8:9 చదువుకోండి. అలాగే 41వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతనికి స్వస్థతనిస్తాడు అని. మనం ఎప్పుడు ఇలా సాయం చేస్తుంటే, అనారోగ్యం వస్తే ఆయన మనకి స్వస్థత ఇస్తాడండి. అది చాలా ముఖ్యమైనది. యోబుకి ఎన్ని పుండ్లు కదా, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. అబ్బా ఒక్కరికి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదు. యోబు 31:17 ఉంటుంది. కనుక ఆయనకి ఆరోగ్యం వస్తుంది, కోల్పోయింది 2 అంతలుగా వస్తుంది. ఈలోక ఆశీర్వాదాలంటే. కానీ పౌలు రాసింది ఎఫ్ఎస్సిలో ఈలోక ఆశీర్వాదాలు కాదండి. ఎఫ్ఎస్సిలో 35 సార్లు ఉంటుంది ఇన్ క్రైస్ట్ జీసస్. మనం ఏంటి, మన పాపాలు క్షమించబడ్డాయి, మనం క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుని ఉన్నాము, మన పాదాల క్రింద అంధకార శక్తులు ఉన్నాయి అని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండి. ఎఫ్ఎస్సి 1:3 పౌలు అంటాడు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొదటిది ఏంటంటే 1:4 మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా యథార్థవంతులుగా జీవించడానికి ఆయన మనకి పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది.
యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. నీళ్ళు ఎన్ని పోసుకొని శుద్ధి చేసుకుంటాం సబ్బుతో కదా, అలాగే మన ఆత్మని కూడా మనము, మనస్సు శరీరం కూడా అన్నమాట. యేసు ప్రభు వాక్యం, ఈ వాక్యమే నీళ్ళండి. నీళ్ళతో కడుగుతూనే ఉండాలి, కడుగుతూనే. కొంతమంది గిన్నెలు తోముతూ ఉంటారు చూడండి, చాలా అట్లానే కడుక్కుంటూనే ఉండాలి రోజు. యేసు వాక్యంతో బాగా కడుక్కోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మన ప్రాణ ఆత్మ శరీరాలని 1 తెస్సలోనిక 5:23 ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. మన ఆత్మని, మనస్సుని, శరీరంలో ఉండేవి ఈ 3 ముఖ్యమైనవి అన్నమాట. వీటన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ యేసుప్రభు వాక్యంతో, యేసుప్రభు రక్తంతో శుద్ధి చేస్తాడు. పని వాళ్ళు చూడండి, మనం నీళ్ళు ఇవ్వాలి, సబ్బు ఇవ్వాలి. అలాగే పరిశుద్ధాత్మకి వాక్యం అనే నీళ్ళు ఇవ్వాలన్నమాట. వాక్యం చదువుతూనే ఉండాలి మనం. సో మనోనేత్రాలు, ఈ బైబిల్ గ్రంథం తెరిచి మీ అవసరాలకి అవసరమైనవన్నీ ఉన్నాయండి. చిన్న స్టోరీ చెప్తా అండి మీకు అర్థం కావాలని. ఒక విధవరాలు తన కొడుకుని బాగా చదివించిందంట. చదివించి ఇంకా ఎంతో అక్కడ పనిచేసి ఇళ్ళల్లో కొడుకుని అమెరికాకు పంపించింది, మంచి జాబ్. ఇంకా తల్లికి నెల ఆయన చెక్స్ పంపిస్తూ ఉన్నాడంట. ఆ వస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక పెట్టెలో పెడతా ఉందన్నమాట. ఒక తన దగ్గర పెట్టె ఉంటే చిన్న పెట్టెలో చెక్స్ అన్నీ పెడతా ఉంది. పాపం ఆమె అనారోగ్యంతో అట్లానే చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఊరి వాళ్ళు ఆయనకి మెసేజ్ పంపారంట, మీ తల్లి చనిపోయిందయ్యా, మీ అమ్మగారు మీరు రండి అంటే వచ్చాడనమాట. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మ ఎంత కష్టపడి నేను చదివించింది కదయ్యా, తినకుండా ఇళ్ళల్లో పనిచేసి అమ్మని పట్టించుకోవా అమెరికా వెళ్ళిన తర్వాత. అదేంటండి నేను చెక్స్ పంపిస్తున్నాను నెల ముందు అమ్మకే పంపిస్తున్నాను అంటే, అవునా అని వాళ్ళు అన్నారంట. అప్పుడు ఆ ఇంట్లో చిన్న గుడిసె వెతికితే ఆయన పంపిన చెక్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో ఉన్నాయంట. అయ్యో నా తల్లి ఇట్లా చనిపోయింది, ఎంతెంత పంపించాడంటే ఒక అంత లగ్జూరియస్ లైఫ్ మరి లీడ్ చేయడానికి దేవుడు మనకి ఇదిగో ఈ చెక్స్ ఇవన్నీ సైన్ చేసి పంపిస్తే ఆ చెక్స్ ఏం చేస్తున్నామో ఇలా మూలకు పెట్టేస్తున్నాం అన్నమాట. మీరు ఎగ్జిక్యూషన్ చేసుకోవాలండి, హృదయంలో దాన్ని రాసుకోవాలి. అందుకే హృదయంలో దాచుకొని నోటితో పలికి పొందుతాడు. మనం ఎట్లా పొందాలంటే హృదయంలో దాన్ని దాచుకోవాలన్నమాట. మొదటి ప్రార్థన, పరిశుద్ధాత్మదేవుడు మీ మనోనేత్రములను తెరిచి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మీరు చూసి హృదయంలో దాచుకొని దాన్ని పొందాలి. రెండోది ఏంటంటే ఎఫెసీలోనేనండి 3వ అధ్యాయంలో 16-17 వచనాలు అన్నమాట. పరిశుద్ధాత్మ మీ యొక్క అంతరంగ పురుషుని బలపరచునుగాక. దేవుడు మీకు పరిశుద్ధాత్మనివ్వాలి. ఇది మట్టి శరీరం, బాహ్య పురుషుడండి, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి అంతరంగ పురుషుడు అంటే దేవుని శ్వాస, మన ఆత్మ అన్నమాట. సో పరిశుద్ధాత్మ మన ఆత్మలో కలిసినప్పుడు మనకి చాలా బలం వస్తుంది. ఆ బలంతోనే మనము సాతాన్ని జయించగలుగుతాము. ఆ బలంతో అన్ని పనులు చేయగలుగుతాం. మోషే ఇట్లా చేయి చాచితే సముద్రం చీలిపోయింది కదా. ఎలీషా వీరికి కన్నులు పోనట్లు చేయండి అంటే గుడితనం వస్తుంది. 2 రాజులు 6:18 సిరియా సైన్యం అన్నమాట. అపోస్తల కార్యాల్లో పౌలు అంటాడు, ఈ ఎలిమాస్ నీ కన్నులు పోనుగాక అంటే అట్లాగే అవుతుందన్నమాట. నువ్వు లేచి నడు అంటే కుంటివాడు లేచి నడుస్తాడు పేతురు చెప్పినప్పుడు కదా. పరిశుద్ధాత్మ మనకి బలం ఇస్తాడండి, మనకి ధైర్యాన్ని ఇస్తాడు. పెద్ద గోలియాతుని చూసి చిన్న దావీదు భయపడలేదు. దావీదు ఇంత ఉన్నాడు, గోలియాతు పెద్దగా ఉన్నాడు. కానీ ఆయన అంతరంగ పురుషుడు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు కాబట్టి ఎంత ధైర్యం అంటే, ఈరోజు దేవుడు నిన్ను నా చేతిలో పెడతాడు అని చెప్పి ఈ యుద్ధం యావేది అని దావీదు ఆయనని సవాల్ చేస్తాడనమాట. అంతరంగ పురుషుడు బలపరచబడాలండి. చాలామంది శరీరానికి తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, బలంగా ఉంటారు. కానీ వాక్యంతో మన అంతరంగ పురుషుణ్ణి బలపరచుకోవాలన్నమాట. అదే ఆయన అంటాడు, క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయాల్లో నివసించునుగా. క్రీస్తు అంటే వాక్యం, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం, ఆయన పేరే వాక్యం అన్నమాట. సో ఈ వాక్యం ద్వారా శరీరానికి అన్నం పెడతాం కదా,
ఆత్మకి వాక్యంతో మనం పోషించాలి ఆత్మని. అందుకే యేసుప్రభు చెప్తారు, మానవుడు కేవలం రొట్టె వల్ల కాక దేవుడు వసించు వాక్కు వలన జీవిస్తారు. ఎన్ని రోజులు ఈ వాగ్దానాల్ని మీరు ఎత్తి పట్టి నోటితో పలకకుండా చదవకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటారు? ఎన్ని రోజులు మూసి పెడతారు? ఆ విధవరాలు ఆకలితో చనిపోతుంది, ఆత్మ చనిపోవద్దండి, చదవాలి, వాక్యాన్ని చదవండి. ఇంకా మూడోది ఏంటంటే ఎఫ్ఎస్సిలోనే ఉంటుందండి, 3వ అధ్యాయంలో 18-19 వచనాలు అన్నమాట. మీరు క్రీస్తు ప్రేమలో వేరు పారి స్థిరపరచబడదురు కాక. అంటే మీ పునాదులు ప్రేమనే ఉండాలి అన్నమాట. ప్రతి ఒక్కరూ అండి క్రీస్తు ప్రేమ అనే పునాది మీద మన జీవితాల్ని కట్టుకోవాలి. ఇల్లు పునాది స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన జీవితం ఎట్లా ఉండాలంటే, క్రైస్తవ జీవితము క్రీస్తు అనే పునాది అనే బండ మీద కట్టుకోవాలండి. అందుకే మాస్ చివర్లో ఫాదర్స్ అంటారు మనకి బ్లెస్సింగ్ ఇస్తూ, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించాలి. క్రీస్తు ప్రేమ త్యాగమైన ప్రేమ. మీ ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని, మీరు ఇంట్లో భర్త అయిన భార్య అయిన అత్త కోడలు, మీరు ఇంట్లో క్రీస్తు ప్రేమ త్యాగమైన ప్రేమ. ఇతరుల కొరకు నేనేం చేయాలి, అమ్మకేం చేయాలి, నాన్నకేం చేయాలి, మా అత్తకేం చేయాలి, అలాంటి ప్రేమ, త్యాగమైన ప్రేమ. యేసు ప్రభు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ త్యాగమైన ప్రేమ, త్యాగమైన సేవ. ప్రేమ ఉంటే సేవ ఉంటుందండి, ఐక్యత ఉంటుంది. మరియ తల్లి చిన్న పసిపిల్ల, 14 సంవత్సరాల పిల్ల వెళ్ళి 85 కిలోమీటర్స్ వెళ్ళి ఆమె గర్భం ధరించి ఉండి కూడా ఎలిజబెత్ అమ్మకి బాబు పుట్టే వరకు కూడా సేవ చేస్తారు. చూడండి ఎంత సేవ చేసింది. వాళ్ళ 2 కుటుంబాలు ప్రేమ కలిగిన కుటుంబాలండి. ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ఇంతగా మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ లేకపోతే మనం మోగే కంచులాగా అంటాడు 1 కొరింథీ 13లోనే. గనగన మోగే గంట మోగుతుంది. మన ప్రసంగం కూడా ప్రేమ లేకుండా హృదయంలో ఊరికే ప్రసంగం చేస్తే ఎవరు మారరండి. మనం ఫలించే కొమ్మగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఈ ప్రసంగాల కంటే, స్వస్థతల కంటే, ప్రవచనాలు చేయడం కంటే, అన్ని అద్భుతాలు చేయడం కంటే ముఖ్యమైనది ప్రేమ అండి. మనం ఎప్పుడు ప్రేమ కలిగి జీవించాలి. లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మనకి వరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు మనలో ఉంటే ఆయన ప్రేమ ఒక నదిలాగా ప్రవహిస్తుందన్నమాట. కాబట్టి మీరు ప్రేమ కలిగి జీవించండి అని చెప్తాడండి. ఎక్కువ పౌలు ప్రేమను గురించే మాట్లాడతాడు. ఇంకా 4వది ఏంటంటే దేవుని చిత్తంను కూర్చిన జ్ఞానంతో మీరు నింపబడాలి. కొలొస్సీ 1:9-10లో చెప్తాడు. అంటే దేవునికి మీ విషయంలో ఏంటి ఆయన చిత్తం, ఎందుకు ఈ లోకాన్ని పంపించాడు, నీ చిత్తం పాటించడం నాకు ఆనందం అంటాడు దావీదు. యోసేపు ఆదికాండంలో ఆయనను చదువుకోండి. దేవునితో కనెక్ట్ అయినాడు, దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి కళల్లో చెప్తారు నువ్వు రాజు కాబోతున్నావు, ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నారు. కనుక దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏ శోధనకి లొంగలేదండి. డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడు పోతిఫర్ ఇంట్లో, కనుక తాళాలు ఇచ్చేస్తాడు. ఇక్కడే తెలుస్తుందండి దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటారు. ఆ పోతిఫర్ భార్య శోధించినప్పుడు ఈయన లొంగలేదండి. ప్రతి ఒక్కరూ మరియ తల్లిలాగా, యేసు ప్రభులాగా, అపోస్తులాగా, పునీతుల్లాగా దేవుని చిత్తం చేస్తే ఆ పరలోకం ఎలా ఉంటుందో అందరూ అక్కడ దేవుని చిత్తం చేస్తారు. భూలోకం కూడా పరలోకంగా ఉంటుంది. నీ విషయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరగాలన్నమాట. దాని ప్రకారం జీవించాలి. ఓకేనా? చదువుతాను ఒకసారి, మీరు రాసుకునండి. పౌలు చేసిన 4 ప్రార్థనలు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ప్రకటించుటే ప్రార్థన అంటాడు పౌలు. ప్రేయర్ ఈజ్ యాక్టివేటింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రామిస్డ్. పాల్స్ ప్రేయర్స్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డిక్లరేషన్స్. మనం డిక్లేర్ చేయాలి, ప్రకటించాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసు వెలుగును చూచినట్లుగా పరిశుద్ధాత్మ మీ మనోనేత్రములను తెరచునుగాక. మే హోలీ స్పిరిట్ గాడ్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ చూసి క్లెయిమ్ చేయడానికి అనమాట.
పరిశుద్ధాత్మ శక్తి వలన మీ అంతరంగ పురుషుడు బలపరచబడును గాక. మే హోలీ స్పిరిట్ గాడ్ స్ట్రెంగ్థెన్ యువర్ ఇన్నర్ మ్యాన్. మీరు క్రీస్తు ప్రేమలో వేరు పారి స్థిరపరచబడుదురుగాక. బీ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ క్రైస్ట్ లవ్. మీ పునాది ప్రేమ కావాలి. లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మీరు దేవుని చిత్తంను గుర్చిన జ్ఞానంతో నింపబడుదురుగాక. మే యూ బీ ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. ఈ 4 మనం కూడా డిక్లేర్ చేసుకోవాలన్నమాట. దేవుడు మన మనోనేత్రాల్ని తెరవాలి అని. పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకిచ్చి మా మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథంలో మీ వెలుగుని, యేసు వెలుగుని మేము చూసేటట్లుగా, అలాగే మా హృదయాలు పరిశుద్ధాత్మ ద్వారా మా అంతరంగ పురుషుడు బలపరచబడేటట్లు, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడేటట్లుగా, మా యొక్క పునాది ప్రేమగా ఉండేటట్లు, మీ ప్రేమను మేము గ్రహించి అదే ప్రేమని మా ఇంటి వాళ్ళకి, బయట వాళ్ళకి ఇచ్చేటట్లుగా, అలాగే నా విషయంలో మీ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నాకు మీ జ్ఞానం దయచేయండి. మీ చిత్తం చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక యోసేపు లాగా, ఒక పేతురు పౌల్లాగా ఉండే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నేను కొద్దిగా చెప్పాను కానీ మీరు డీప్గా చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.